చెవిలో జుట్టు చిట్టిబాబు ఎప్పుడో దశాబ్దాల క్రితం కొన్ని ఫ్లాప్ సినిమాలను తీసి నిర్మాత అనిపించుకుని ఫిల్మ్ ఛాంబర్లో తిష్ట వేశాడు. ప్రస్తుతం చిట్టిబాబు మీద ఒక కంప్లైంట్ మాత్రం గట్టిగా వినబడుతోంది. చిట్టిబాబు పేటీఎం ద్వారా కొద్దో గొప్ప లాభపడుతూ వైసీపీకి సింపథైజర్గా మారాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ పని పాట లేకుండా బేవర్స్గా న్యూస్ ఛానళ్ల చుట్టూ తిరుగుతూ మతి భ్రమించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై పిచ్చి పిచ్చిగా ఏదోదో వాగుతున్నాడని అతని మిత్రులు ఆరోపిస్తున్నారు. తాజాగా థియేటర్ల మూసివేత ఇష్యూపై చిట్టిబాబు ఛానళ్ల చుట్టూ తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. అయితే ఒక ఛానల్లో జనసేన నేత కిరణ్ రాయల్ చిట్టిబాబును గట్టిగా తగులుకుని తన వాదనతో చిట్టిబాబు బట్టలోడ తీసినంత పని చేశారు. చిట్టిబాబు తనదైన ధోరణిలో సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ చెబితే సీఎంను ఎందుకు కలవాలి, వాళ్లకు కలవాల్సిన అవసరం ఏముంది, ఏదైనా అవసరం ఉంటే వ్యక్తిగతంగా కలుస్తారు అని మాట్లాడుతూ సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా, ఉచిత బస్సు ఇచ్చావా అంటూ చంద్రబాబు గారు హామీ ఇచ్చిన స్కీములన్నీ ఏకరువు పెట్టాడు. ఈలోగా కిరణ్ రాయల్ గారు తగులుకుని ఎవరండి మీరు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని ప్రశ్నిస్తే నేను నిర్మాతనని చిట్టిబాబు చెబితే ఏ సినిమాలు తీశారు మీరు, ఎక్కడా కనబడ్డం లేదే అని కిరణ్ రాయల్ చిట్టిబాబు గాలి తీసేస్తే చిట్టిబాబు ఉక్రోషంతో నేనెవరో ఫిల్మ్ ఛాంబర్లో అడుగు చెబుతారు అని ఏడుపు గొంతుతో అనడం నవ్వు తెప్పించింది. ఏదేమైనా వైసీపీ లాయలిస్టులు కేఏ పాల్ కానీ చిట్టిబాబు కానీ సూపర్ కమేడియన్స్గా మారి జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని చెప్పక తప్పదు.